Okay, today's problem is find duplicate subtrees. Given the root of a binary tree, return all duplicate subtrees. Okay, so ఇక్కడ మనకి రూట్ ఇచ్చాడు. దీంట్లో డూప్లికేట్ సబ్ట్రీస్ చూడాలన్నమాట. ఓకే. ఆహ్, for each kind of duplicate subtree, you only need to return the root node of any one of them. ఓకే. సో, మల్టిపుల్ డూప్లికేట్ ఉన్నాయనుకో 2, 3 డూప్లికేట్ సబ్ట్రీస్ ఉంటే ఆటిని రూట్‌ని ఓన్లీ ఒక రూట్‌నే రిటర్న్ చేయాలి. రిప్రజెంటింగ్ ఆల్ ద డూప్లికేట్ నోడ్స్ డూప్లికేట్ సబ్ట్రీస్ అన్నమాట. ఓకే. సో, అసలు డూప్లికేట్ సబ్ట్రీ అంటే ఏంటి అంటే డూప్లికేట్ ఇఫ్ దే 2 ట్రీస్ ఆర్ డూప్లికేట్ ఇఫ్ దే హ్యావ్ ద సేమ్ స్ట్రక్చర్ విత్ ద సేమ్ నోడ్స్ వాల్యూస్. ఓకే. సో, ఇక్కడ మనం చూస్తే 2, 4 నోడ్ వాల్యూస్ సేమ్ ఉన్నాయి. స్ట్రక్చర్ కూడా 2కి లెఫ్ట్ నోడ్ 4 ఇక్కడ కూడా అంతే. 2 రూట్ వాల్యూ 2 అండ్ దెన్ రూట్‌కి ఈ 2కి లెఫ్ట్ నోడ్ 4 అన్నమాట. ఓకే. సో, ఇది మనము లెట్స్ సీ డ్రాయింగ్ ఎక్స్‌ప్లనేషన్. సో, అసలు ఎలా చెక్ చేస్తాం ఈ డూప్లికేట్ నోడ్స్‌ని? ఓకే. సో, వన్ థింగ్ ఈస్ మనకి ట్రీ ఉంది. ఓకే. ఈ ట్రీలో ఆహ్, డూప్లికేట్ సబ్‌ట్రీస్ అన్ని సబ్‌ట్రీసే కదా! ఇదొక సబ్‌ట్రీ. ఇదొక సబ్‌ట్రీ. ఇదొక సబ్‌ట్రీ. ఇదొక సబ్‌ట్రీ. ఇట్లా ఇవన్నీ సబ్‌ట్రీస్. మనము సేమ్ సబ్‌ట్రీస్ విత్ సేమ్ స్ట్రక్చర్ ఉందా? లేదా? అన్నది ట్రీలో మనం ఏం చేయొచ్చు? ఎలా చెక్ చేయొచ్చంటే, ఒక సబ్‌ట్రీని ఇంకో సబ్‌ట్రీతో కంపేర్ చేయటం. ఓకే. ఈ సబ్‌ట్రీని నేను ఈ సబ్‌ట్రీతో కంపేర్ చేయొచ్చు కదా! ఈ సబ్‌ట్రీని నేను ఈ సబ్‌ట్రీతో కంపేర్ చేయొచ్చు. లేదంటే ఈ సబ్‌ట్రీతో కంపేర్ చేయొచ్చు. అలా కంపేర్ చేయాలంటే మనము అన్ని సబ్‌ట్రీస్‌ని చూడాలి. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, అన్ చూసిన సబ్‌ట్రీని మిగిలిన అన్ని సబ్‌ట్రీస్‌తో కంపేర్ చేయాలన్నమాట. అప్పుడు మనకి టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేలోపు n స్క్వేర్ వస్తది. ఓకే. టైమ్ కాంప్లెక్సిటీ n స్క్వేర్ వస్తది. ఇంకొకటి n స్క్వేరే కాదు, ఇంకొకటేందంటే మనము సబ్‌ట్రీస్‌ని ఇంకో సబ్‌ట్రీస్‌తో కంపేర్ చేయటమే కాకుండా, ఆ సబ్‌ట్రీస్‌లో నోడ్స్‌ని కూడా కంపేర్ చేయాలి. సో, మనకిప్పుడు ఇది n క్యూబ్ అవుతదన్నమాట. ఓకే. n క్యూబ్ అవుతది. సో, నాట్ వెరీ ఆప్టిమైజ్డ్ అప్రోచ్. మనం దీనికి ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు? సొల్యూషన్ ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు? మేబీ బిగ్ ఆఫ్ n ఆర్ బిగ్ ఆఫ్ n స్క్వేర్‌తో ఎలా సాల్వ్ చేయొచ్చు అని చూస్తే మనం ఇక్కడ ఆహ్, అసలు ట్రీని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అని చూడొచ్చు మనం. సీరియలైజేషన్ ఒక స్ట్రింగ్ లాగో లేకుంటే ఒక ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేయొచ్చు. మనకిప్పుడు లెట్స్ సే ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ఈ 3 ట్రావర్సల్ ఉన్నాయి కదా! ఆ మూడిటిని యూజ్ చేయొచ్చు. మనం మామూలుగా ట్రీని ఎలా రిప్రజెంట్ చేస్తాము? సో, ఈ ట్రీని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? దిస్ ఎంటైర్ ట్రీని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు మనం? చూస్తే రూట్ నోడ్ 1 ఉంది నాకు. ఓకే. లెఫ్ట్ నోడ్ 2 ఉంది. రైట్ నోడ్ 3 ఉంది. ఓకే. ఈ 2 లెఫ్ట్ నోడ్‌కి ఈ 2 లెఫ్ట్ నోడ్‌కి ఆహ్, చైల్డ్ నోడ్స్ ఏమున్నాయి? 2 లెఫ్ట్ నోడ్‌కి లెఫ్ట్ నోడ్ 4 ఉంది. రైట్ నోడ్ లేదు. సో, నల్. ఓకే. నౌ 3 రైట్ నోడ్‌కి ఈ నోడ్‌కి చిల్డ్రన్ చూద్దాము. 3కి 2 ఉంది లెఫ్ట్ నోడ్. ఆ 2కి 4 ఉంది లెఫ్ట్ నోడ్. ఓకే. ఆ 2కి రైట్ నోడ్ లేదు. సో, నల్. ఓకే. ఇప్పుడు 3కి రైట్ నోడ్ ఉంది. 3 ఓకే. సారీ 4. 4కి లెఫ్ట్ నోడ్ లేదు. రైట్ నోడ్ లేదు. ఓకే. సో, ఆహ్, లెఫ్ట్ నోడ్ లేదు. రైట్ నోడ్ లేదు. సో, ఇలా ఉన్నప్పుడు ఈ స్ట్రక్చర్ ఆహ్, దీన్ని నేను ఒక స్ట్రింగ్‌లా తీసుకుంటే 1, 2, 3, 4 n 2 n అలాగా వస్తది కదా! ఒక స్ట్రింగ్ వస్తది. ఆ స్ట్రింగ్‌ని నేను ఆహ్, వేరే ఆహ్, వేరే సబ్ ట్రీస్‌తో కూడా కంపేర్ చేయొచ్చు. లైక్ అన్నీ ఇప్పుడు ఇదొక స్ట్రింగ్ అవుతది. ఇదొక స్ట్రింగ్ అవుతది. ఈ 2 స్ట్రింగ్స్‌ని నేను కంపేర్ చేయొచ్చు కదా! కంపేర్ చేసి 2 సేమ్ ఉంటే డూప్లికేట్ ఉన్నట్టు. డూప్లికేట్ ఉందంటే నేను రిటర్న్ చేసేయొచ్చు కదా! సో, ఇదన్నమాట సీరియలైజేషన్ టెక్నిక్. సో, ఓకే. మీకు సీరియలైజేషన్ టెక్నిక్ వచ్చేసింది. వాటిని స్ట్రింగ్స్ లాగా మనము కన్వర్ట్ చేసినాం, కంపేర్ చేయగలుగుతున్నాం. బట్ ఆహ్, ఎవ్రీ సబ్ ట్రీకి ఒక స్ట్రింగ్ వచ్చేసిద్ది కదా! ఓకే. లెట్స్ సీ ఆహ్, లెట్స్ సీ ఇప్పుడు
దీనికి ఒక స్ట్రింగ్ వచ్చింది. నేను డీఎఫ్ఎస్ చేస్తున్నా. ఫస్ట్ దీన్ని చూస్తా. ఈ సబ్‌ట్రీకి ఒక స్ట్రింగ్ వచ్చింది. దీన్ని నేను స్టోర్ చేయాలి. ఎక్కడ స్టోర్ చేయాలి? మనం హాష్ మ్యాప్ యూజ్ చేయొచ్చు. ఓకే. హాష్ మ్యాప్ కూడా స్ట్రింగ్ ఆ స్ట్రింగ్‌కి నోడ్‌ని చేయొచ్చనమాట. ఓకే. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఉందిగా, ఈ స్ట్రింగ్ రిప్రజెంటేషన్‌లో ఉన్న నోడ్స్‌ని ఒక లిస్ట్‌లో నేను రిప్రజెంట్ చేస్తా. ఓకే. ఒక లిస్ట్‌లో రిప్రజెంట్ చేస్తా. ఇప్పుడు ఆ! ఒక ఒక లిస్ట్‌లో రిప్రజెంట్ చేస్తా అనమాట. ఓకే. సో, ఇలాగ మనం హాష్ మ్యాప్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఈ ఈ నోడ్‌ని ఆహ్, ఈ రూట్ నోడ్‌ని ఉంది గదా! ఈ రూట్ నోడ్‌ని నేనిక్కడ అపెండ్ చేశా ఫర్ దిస్ స్ట్రింగ్ కదా! మళ్ళీ నేను డీఎఫ్ఎస్ చేస్తున్నా. మళ్ళీ నేను ఈ రూట్ నోడ్‌కొచ్చా. ఈ 2 అనే రూట్ నోడ్‌కొచ్చి ఈ సబ్ ట్రీకొచ్చా. ఈ సబ్ ట్రీ గూడా ఒక స్ట్రింగ్ ఇస్తది గదా! ఆ స్ట్రింగ్ సేమ్ ఉంది ఈ స్ట్రింగ్‌తో పాటు. ఎందుకంటే స్ట్రక్చర్ ఆఫ్ దిస్ సబ్ ట్రీ సేమ్ గదా! కాబట్టి సేమ్ ఉంది. సో, నేను ఈ స్ట్రింగ్‌కి ఈ నోడ్‌ని గూడా అపెండ్ చేస్తా. ఓకే. ఈ 2 నోడ్‌ని గూడా సారీ అపెండ్ గాదు. లైక్ 2 నోడ్ ఉంది. ఐ మీన్ ద సేమ్ స్ట్రింగ్ ఉంది. 2 నోడ్ గూడా ఉంది. అప్పుడు దాని వాల్యూస్ దేర్ ఈస్ సమ్ వాల్యూ గదా! ఉ ఒక వాల్యూ ఉంది ఇక్కడ. సో, అలా ఒక వాల్యూ ఉందంటే నేను ఈ 2 నోడ్‌ని నా రిజల్ట్ అర్రేకి అపెండ్ చేయొచ్చు. ఓకే. ఈ రిజల్ట్ అని ఒకటి తీసుకుంటా నేను అదే. దానికి నేను ఈ 2 నోడ్‌ని అపెండ్ చేయొచ్చనమాట. 2 నోడ్‌ని అపెండ్ చేశా. ఓకే. ఇక్కడ మనం 4 చూస్తే ఈ 4 నోడ్ గూడా ఉంది. 2కి చైల్డ్ 4 గదా! ఈ 4 నోడ్ గూడా మల్టిపుల్ టైమ్స్ ఉంది. ఈ 4 నోడ్‌ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? లీఫ్ నోడ్ గాబట్టి 4 లెఫ్ట్ సబ్ ట్రీ లేదు నన్. రైట్ సబ్ ట్రీ గూడా నన్. సో, ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఈ 4NN అనేది ఇక్కడ మనకి ఇక్కడ రిపీట్ అవుతది. ఇక్కడ రిపీట్ అవుతది. ఓకే. సో, ఇది మల్టిపుల్ టైమ్స్ ఉంది. సో, ఆహ్, డూప్లికేట్ ఉంది గదా! లైక్ ఇక్కడ ఒక వాల్యూ ఉంటది. ఆహ్, సమ్స్ ఇక్కడ ఒక స్ ఇక్కడ ఒక వాల్యూ ఉంటది అంతే. సో, నేను 4 రూట్ గాబట్టి 4ని గూడా నేనిక్కడ అపెండ్ చేసుకొని దీన్ని నేను ఈ రిజల్ట్‌ని రిటర్న్ చేస్తా అనమాట. ఓకే. ఆహ్, ఓకే. ఫస్ట్ నేను హాష్ మ్యాప్‌ని ఇనీషియలైజ్ చేసుకుంటా. సబ్ ట్రీస్ అని. నేను నోడ్స్‌ని లిస్ట్ ఆఫ్ నోడ్స్ ఒక స్ట్రింగ్‌కి లిస్ట్ ఆఫ్ నోడ్స్ లాగా రిప్రజెంట్ చేస్తున్నా కాబట్టి డిఫాల్ట్ ఆఫ్ లిస్ట్ అనమాట. సో, ఓకే. ఆహ్, నాకిదంతా వచ్చింది. నేను ఒక నేను డీఎఫ్ఎస్ యూజ్ చేయాలి గదా! సో, లెట్స్ డిఫైన్ దట్ ఫంక్షన్. డీఎఫ్ఎస్ ఆహ్, నోడ్ ఓకే. నేనొక రిజల్ట్ అనే ఆహ్, అరేని ఇనీషియలైజ్ చేసుకున్నా. డీఎఫ్ఎస్‌ని కాల్ చేసిన తర్వాత రూట్ నోడ్‌తో నాకు ఆ రిజల్ట్ ఫిల్ అయిపోవాలి. డూప్లికేట్ సబ్ ట్రీస్‌తో. సో, నేను రిటర్న్ రిజల్ట్ కొట్టేస్తా. ఓకే. సో, ఇది మన కోడ్. లెట్స్ ఆహ్, డిఫైన్ ద ఫంక్షన్. ఓకే. ఇఫ్ నాట్ నోడ్ అంటే ఆహ్, ఇప్పుడు నాట్ నోడ్ ఎప్పుడొస్తది? ఐ మీన్ ఇప్పుడు ఈ 4కి లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్ లేకపోతే మనము దాన్ని ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు? నన్ను అట్లా రిప్రజెంట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు స్ట్రింగ్ గురించి ఆలోచిస్తున్నాం. స్ట్రింగ్ సీరియలైజేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఏ స్ట్రింగ్‌తో అన్నా పెట్టుకోవచ్చు. కానీ మీనింగ్‌ఫుల్ ఏందంటే మనము ఎన్ అని పెట్టుకుంటే లైక్ నన్ లాగా ఉంటది గదా! సో, అలాగనమాట. ఇప్పుడు నేను స్ట్రింగ్ బిల్డ్ చేయాలి మనం. ఇక్కడ మనము స్ట్రింగ్ బిల్డ్ చేయాలి. ఎలా బిల్డ్ చేయాలి? ఆహ్, ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ఏదన్నా తీసుకోవచ్చు మనము. కానీ నేనిక్కడ ప్రీ ఆర్డర్ తీసుకుంటున్నా. ఓకే. రూట్ దెన్ రూట్ డాట్ లెఫ్ట్ అండ్ దెన్ రూట్ డాట్ రైట్ అనమాట. సో, నేనిక్కడ స్ట్రింగ్ బిల్డ్ చేయాలి. రికర్సివ్‌గా బిల్డ్ చేస్తా నేను. ఓకే. కామా డీలిమిటర్‌గా యూజ్ చేస్తున్నా. జాయిన్ సో, నేను ఈ మూడిటిని రూటు, లెఫ్ట్, రైట్ ఈ మూడిటిని లిస్ట్‌లా తీసుకొని వాటిని నేను కామాతో ఆహ్, జాయిన్ చేస్తానన్నమాట. కామా యాస్ ఎ డీలిమిటర్ జాయిన్ చేస్తున్నా నేనిక్కడ. ఓకే. స్ట్రింగ్ అంటున్నా కాబట్టి స్ట్రింగ్‌లోకి నంబర్స్ ఇచ్చాడు మనకిక్కడ. మనం స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. ఆహ్, నోడ్ డాట్ వాల్యూ అండ్ దెన్ డీఎఫ్ఎస్ టాకింగ్ అబౌట్ నోడ్. సో, నోడ్ డాట్ లెఫ్ట్ అండ్ దెన్ డీఎఫ్ఎస్ నోడ్ డాట్ రైట్. ఓకే. మనకొక రికర్సివ్‌గా వచ్చేసింది. మనకిక్కడ స్ట్రింగ్ వచ్చేసిందనమాట.
ఓకే. ఈ స్ట్రింగ్ ఇప్పుడు ఓకే. నాకు స్ట్రింగ్ వచ్చేసింది. సీరియలైజ్ చేశాను నేను. స్ట్రింగ్ వచ్చేసింది. దీన్ని నేను డూప్లికేట్ నా హాష్ మ్యాప్‌లో ఉందా లేదా అని ఎలా డిసైడ్ చేస్తా? సో, ఇక్కడ మనము కీ ఇక్కడ స్ట్రింగ్ అవుతది. ఓకే. కీ ఇక్కడ స్ట్రింగ్ అవుతది. వాల్యూ వచ్చేసి నోడ్ అవుతది. ఎందుకంటే మనము ఆహ్, రూట్ నోడ్స్ డూప్లికేట్ సబ్ ట్రీస్‌కి రూట్ నోడ్స్ మనం రిటర్న్ చేయాలి. సో, నేను వాల్యూస్‌ని ఆహ్, సబ్ ట్రీస్ నోడ్‌గా పెట్టుకుంటే నేను వాటిని ఈజీగా రిటర్న్ చేయొచ్చు. ఓకే. అది ఇక్కడ మన టెక్నిక్. ఇఫ్ ఆహ్, లెంత్ ఆఫ్ సబ్ ట్రీస్ లెంత్ ఆఫ్ సబ్ ట్రీస్ ఆఫ్ యెస్. సో, యెస్ దట్ ఈస్ స్ట్రింగ్ సీరియలైజ్డ్ స్ట్రింగ్ రైట్? ఆ స్ట్రింగ్ నేను కీగా యూజ్ చేస్తున్నా. దాని లెంత్ 1 ఉంటే 1 ఉందంటే దాని లెంత్ 1 ఉందంటే దట్ మీన్స్ ఆల్రెడీ ఉందక్కడ. ఇప్పుడు నేను ఈ ఈ స్ట్రింగ్ వచ్చేసింది. ఓకే. కొత్త స్ట్రింగ్ నేను బిల్డ్ చేశా. కానీ ఆ స్ట్రింగ్ వాల్యూ ఆహ్, ద లెంత్ అంటే అక్కడ ఆల్రెడీ ఒక రూట్ నోడ్ ఉంది ఆ స్ట్రింగ్‌కి కదా! సో, థట్ మీన్స్ దేర్ ఈస్ ఎ డూప్లికేట్ సబ్ ట్రీ కదా! విత్ ద సేమ్ రూట్ నోడ్. సో, నేను డైరెక్ట్‌గా రిజల్ట్‌గా అపెండ్ చేసేసుకోవచ్చు. ఓకే. రిజల్ట్ డాట్ అపెండ్ దేన్ని అపెండ్ చేయాలి? నోడ్‌ని అపెండ్ చేయాలి. ఓకే. మనం ఎందుకంటే రూట్ నోడ్స్ సబ్ ట్రీకి రూట్ నోడ్స్ డూప్లికేట్ సబ్ ట్రీకి రూట్ నోడ్స్ మనం ఇక్కడ రిటర్న్ చేసుకోవాలి. లిస్ట్ ఆఫ్ సో, నేను రిజల్ట్‌కి రూట్ నోడ్‌ని ఆహ్, అపెండ్ చేశా. ఓకే. లేదు డూప్లికేట్ కనిపించలేదు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? డైరెక్ట్‌గా సబ్ ట్రీకి యాడ్ చేసేయొచ్చు. ట్రీస్ ఆఫ్ యెస్. నోడ్ రిటర్న్ స్ట్రింగ్. ఓకే. ఇక్కడ, ఇక్కడ రిటర్న్ అయిన స్ట్రింగ్ మనకి ఇక్కడ వస్తదనమాట. లెఫ్ట్ సబ్ ట్రీ ఉంది గదా! ఈ లెఫ్ట్ సబ్ ట్రీ ఉంది గదా! ఈ లెఫ్ట్ సబ్ ట్రీ స్ట్రింగ్ మనకి ఇక్కడ రిటర్న్ అవుతది. దాన్ని మనం ఆహ్, కామా డీలిమిటర్‌తో జాయిన్ చేసేస్తాం యాస్ ఎ స్ట్రింగ్. ఓకే. సో, ఐ థింక్ దట్స్ ఇట్. లెట్స్ సబ్మిట్ అవర్ కోడ్. ఓకే. సక్సెస్‌ఫుల్లీ యాక్సెప్టెడ్. ఇది ప్రెటీ ఎఫిషియంట్ గూడా. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇంకొక 3, 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా ట్రీస్ మీద. అండ్ దెన్ నేను ఆహ్, రికర్షన్, బ్యాక్ ట్రాకింగ్ ఆ ప్రాబ్లమ్స్ మీద మూవ్ అవుతా అనమాట. సో, థాంక్ యూ. ప్లీజ్ సబ్‌స్క్రైబ్.